వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుడిచ్చిన మహా ఉచ్చరణను బట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. హోసేయ గ్రంథంలో చెప్తూ ఉంటాడు అనమాట దేవుడు. ఒకరితో ఒకడు వాదన పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదనమాట అండి, ప్రయోజనం ఏమీ లేదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మరి వాదన పెట్టుకోకుండా మనం ఏం చేయాలండి? మత్తయి సువార్తలో చెప్పబడిన ప్రకారము ఒకరికొకరు వందనములు చెప్పమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఇష్టమున్న వరకు చెప్పి ఇష్టం లేని వారికి వందనాలు చెప్పకపోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదంటున్నాడండి, ఉపయోగం ఏమీ లేదని చెప్తున్నాడు. కనుక మనం దేవుని పిల్లలు కనుక అందరికీ కూడా వందనాలు చెప్పమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. అలాగే మీకా గ్రంథంలో చెప్పబడిన ప్రకారము దేవుడు మనందరిని కూడా ఏమడుగుతున్నాడండి? నూతన సంవత్సరంలో జాలి, దయ, ప్రేమ, కరుణ, అలాగే కనికరము, దీన మనస్సు అడుగుతున్నాడు మన దగ్గర నుంచి. ఇవన్నీ కూడా ఎదుటి వారి మీద కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. వాదన పెట్టుకోకుండా ఎవరైతే దీన మనసు కలిగి జీవిస్తూ ఉంటారో, ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారో, ఎదుటి వారి మీద కనికరం కలిగి జీవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. కనుక నూతన సంవత్సరంలో మనం నూతన ఆశీర్వాదాలు, నూతన మేలులు, నూతన దీవెనలు, నూతన కృప, నూతన కాపుదల, నూతన నడుపుదల మనకు కావాలి అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం మనం సంపాదించుకోవాలంటే ఒకరితో ఒకడు వాదన పెట్టుకోకుండా అందరి ఎడల ప్రేమ కలిగి జీవించమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మరి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరి సహోదరులరా, మీరేమంటారండి? వాదన పెట్టుకోకుండా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం ఆయన మాట ప్రకారం నడుచుకుని ఈ లక్షణాన్ని కలిగి జీవించే యోగ్యత సంపాదించుకునే స్థితి కలిగి ఉంటామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో, ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుస్తారని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదవి లెక్కలేని స్తుతిస్తోత్రులు ప్రభా. ఒకరితో ఒకరు వాదన పెట్టుకోవడం వల్ల తండ్రి ప్రయోజనం ఏమి లేదన్నారు, ఉపయోగం ఏమి లేదన్నారు తండ్రి. ప్రభా చక్కగా దండిస్తుంది ప్రభా. అందరిలో ప్రభా దీన మనసు కలిగి జీవించమన్నారు తండ్రి, కనికరం కలిగి జీవించమన్నారు ప్రభా, ప్రేమ కలిగి జీవించమన్నారు తండ్రి. నీకు వందనాలు. అలాగే బిడ్డలందరూ తండ్రి ప్రభా నీ మాట నీ మాట ప్రకారం దండిస్తుండే ఈ లక్షణాలు కలిగి జీవించి తండ్రి ప్రభా నీవు ఇచ్చే ఆశీర్వాదం పొందుకునే యోగ్యత దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి నూతన ఆశీర్వాదాలు పొందుకునే యోగ్యత దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను, చిన్నపిల్లలను, చదువుకునే పిల్లలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి ప్రభావ, గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను తండ్రి ప్రభావ, సంతానాన్ని బిడ్డలు తండ్రి ప్రభావ, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దండిస్తున్న వివాహం తండ్రి, అలాగే దండిస్తున్న ప్రభావ, వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారిని తండ్రి ప్రభావ నీకు వందనాలు దండిస్తున్నావా. అలాగే తండ్రి వాహనాలు నడుపుతున్న వారిని, చేతువృత్తులు చేస్తున్న వారిని తండ్రి ప్రభావ, ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం దయచేయండి. 1 by 1 ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రభావ నూతన ఆశీర్వాదం దయచేసి హాయిగా ఉండే కృప బిడ్డలందరికీ దయచేయమని, మంచి ఆరోగ్యం దయచేయమని, మా ప్రార్థనలకు ఇచ్చి మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగరని యేసుక్రీస్తు ప్రేసమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకునేను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక, ఆమేన్. దేవుడు ఇచ్చిన మహాఉచ్చరమైన కొనబడి దేవుని ప్రార్థన చేసి అడగండి. ప్రభు ఈ నూతన సంవత్సరంలో మేము ఎవరితో కూడా వాదన పెట్టుకోకుండా, ఎవరితో కూడా దెబ్బలాటలు పెట్టుకోకుండా, ఎవరితో కూడా పోట్లాట పెట్టుకోకుండా సమాధానంగా నెమ్మదిగా జీవించే యోగ్యత మాకు దయచేయండి. అందరితో మంచిగా మాట్లాడి, అందరితో కలిసిమెలిసి ఉండి, అందరితో ఐకమత్యంగా ఉండే యోగ్యత మాకు దయచేయండి. అందరితో చక్కగా ఐకమత్యంగా ఉండే సహాయం మాకు దయచేయని చెప్పేసి ప్రార్థన చేసి దేవుని అడిగితే 100% కూడా మీ ప్రార్థన దేవుడు ఆలకించి చక్కగా మీరు ఈ నూతన సంవత్సరంలో ఎవరితో కూడా వాదన పెట్టుకోకుండా జీవించే యోగ్యతను దేవుడు దయచేస్తూ ఉంటారు అనమాట అండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా ఈ నూతన సంవత్సరం దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. నూతన సంవత్సరం అంతా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని హాయిగా జీవిద్దామండి. ఏమంటారు?